నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 18/4/2022 సోమవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే విశ్లేషణ. అయితే ఈరోజు మాత్రం మార్కెట్లు డౌన్‌లో క్లోజ్ అయినాయి. అంటే స్టార్టింగే గ్యాప్ డౌన్‌తో స్టార్ట్ అయింది. ఆ గ్యాప్ డౌన్ అలానే కంటిన్యూ అయింది. అది 1172.19 పాయింట్లు మైనస్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2.01% అయిన తర్వాత అంటే గ్యాప్ డౌన్‌తో స్టార్ట్ అయ్యి ఆ గ్యాప్ డౌన్ అలానే కంటిన్యూ అయ్యి లో 56,842.39కి 57,166 అంటే 150 ఒక 300 పాయింట్లు లో నుంచి మళ్ళీ రికవరీ అయింది. 300 పాయింట్లు. ఓవరాల్‌గా 1172.19 2% మైనస్. ఇక ఉన్న 30 బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 10 కంపెనీలు ప్లస్, 20 కంపెనీలు మైనస్‌లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఇక తర్వాత ఎందుకు జరిగింది ఏంటిదనేది చూద్దాం మనం. ఇక ఎన్ఎస్సికి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో కూడా 302 పాయింట్లు మైనస్ 1.73%, 17,173.65లో క్లోజ్ అయింది. ఫ్లాట్‌గా అంటే 25 ప్లస్ 25 మైనస్. అంటే ఏవైతే 50 నిఫ్టీ ఉన్నాయో 25 ప్లస్ 25 మైనస్. నెక్స్ట్ ఈరోజు ఏ సెక్టార్ కూడా పాజిటివ్‌లో లేదు. ఒక అంటే ఈ ఈ సెక్టార్ ఆ సెక్టార్ అని కాదు, వేరే సెక్టార్లు చూపిస్తా. ఇప్పుడు ఇవి అన్ని మైనస్లోనే ఉన్నాయి. విఐఎక్స్ మాత్రం ప్లస్లోకి వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మార్కెట్ బాగా పడిపోతుందో విక్స్ వోల్టాలిటీ ఇండెక్స్ పెరగడం జరుగుతుంది. ఇది 19.33లో ఉంది. జనరల్గా ఏంటంటే 20కి అబోవ్ అయితే మనకి కొంచెం రిస్క్ తీసుకుంటుంది. బిలో 20 ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. కానీ చూడాలి మనం ఎలా ఏంటిదని. కానీ విక్స్ మాత్రమే ఇలా 1.55% పెరిగింది. ఇక సెక్టారల్కి వచ్చేటప్పటికి మనకి వాళ్ళ ఆటో సెక్టార్ ఒకటి బాగా పెరిగింది. అంటే బాగాని కాదు, మామూలుగా కొంచెం బెటర్. ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఒకటి 230 పాయింట్లు పెరగడం జరిగింది. మెటల్ సెక్టార్ ఒకటి పెరగడం జరిగింది. ఇక టాప్ గెయినర్స్ వచ్చి ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా స్టీల్, కోల్ ఇండియా. ఇవి ఇన్సూరెన్స్లు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్సు, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. ఏంటిదంటే ఎల్ఐసి అనేది ఇష్యూకి వస్తున్నా అని చెప్పేసి వాళ్ళు 65,000 కోట్లు మేలో వస్తాం అన్నట్టుగా ఒక అనౌన్స్మెంటు సెబీకి ఫైల్ చేయటం, ప్రైస్ కూడా ఏంటిది అనేది ఒక న్యూస్ ఉంది. దాంతో పాటుగా ఈరోజు మనకి మన ఇన్సూరెన్సు ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ పెరగటం జరిగింది. ఇక తర్వాత మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటిదంటే ఇక మార్కెట్ ఎందుకు పడింది అనేది కావాలి రీజన్. ఈ ఎందుకు పడింది ఏంటిది ఇవాళ ఒకసారి వెనక్కి వెళ్తే ఇప్పుడు ఈరోజు మార్కెట్లో 4,00,000 కోట్ల రూపాయలు మన పైసలు కరిగిపోయినాయి. ఇక్కడ చూడండి, ఇన్వెస్టర్స్ లూజ్ 4 lakh crore వెల్త్. అంటే ఇవాళ మార్కెట్ పట్టడం వల్ల మన పైసలు 4,00,000 కోట్లు తగ్గిపోయినాయి ఆస్తి విలువ. ఇక తర్వాత ఎందుకు పడింది అనేది చూద్దాం మనం. ఈ ఎందుకు పడింది అనే దానికి మార్కెట్లో కంటిన్యూగా అంటే అమెరికా మార్కెట్లు పట్టడం, ఏషియన్ మార్కెట్లు పట్టడం, ఈరోజు యూరోప్ మార్కెట్లు సెలవు ఉండటం. ఈరోజు యూరోప్ మార్కెట్లో ఎందుకు సెలవు ఉన్నాయంటే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే సోమవారం ఏదైతే ఉందో అది హాలిడే కింద ఉంటుంది. అందుకోసం ఈరోజు సెలవు ఉంది. అంటే క్రిస్టియన్స్కి ఏదైతే యూరోప్ ఉందో యూరోప్లో ఏవైతే మనం చూడొచ్చు ఇక్కడ యూరోపియన్ హాలిడేస్ అనమాట. యూరోపియన్ హాలిడేస్లో మనం క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. ఈరోజు ఏంటిది అంటే ఏప్రిల్ ఏదైతే ఉందో యూరోప్ హాలిడేస్ క్లిక్ చేస్తే మనకు తెలుస్తుంది. యూరోప్ హాలిడేస్ ఇవాళ అంటే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఏదైతే ఉందో అది సెలవు అనమాట. ఇక్కడ చూడొచ్చు మనం. అందుకని ఈరోజు మార్కెట్ లేదు, అది ఓకే ఇక్కడ చూపించట్లేదు సరిగా. తర్వాత అందుకని యూరోప్ సెలవు. ఇక సాఫ్ట్వేర్ కంపెనీలు రిజల్ట్స్ అంతగా ఉండవు అనేది ఒకటి. అందుకే ఐటీ ఇండెక్స్ బాగా పట్టడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి చైనా జీడిపి రావడం జరిగింది. అయితే చైనా జీడిపి మాత్రం పర్వాలేదు, ఎందుకంటే 4.8% ఉంది. అంతకుముందు 4% ఉంది. అది ఓకే పర్వాలేదు. కానీ కోవిడ్ కేసెస్ పెరుగుతున్నాయి అనేది ఒక న్యూసు. తర్వాత ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ హై 6.95% ఇన్ మార్చ్ వర్సెస్ అంతకుముందు ఏదైతే ఉందో 6.28% ఉంటే ఇప్పుడు 6.95%.
అందుకని మనకు కొంచెం ఉంది. కానీ ఇవన్నీ కంటే కూడా ముందు ముఖ్యం మనకి అమెరికా మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లే మనకి లెక్కలు. తర్వాత ఐటీ ఇండెక్స్ 4% పట్టడం జరిగింది. ఆయిల్ ప్రైసెస్ హైక్ రావటం జరిగింది. మళ్ళీ గ్లోబల్ ఉక్రెయిన్, రష్యా యుద్ధం సమసిపోలేదు. అది నడుస్తుంది. అక్కడ మళ్ళీ కమోడిటీస్‌లో ప్రైసెస్ పెరగడం జరిగింది. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా నెగెటివ్‌లో క్లోజ్ అవ్వటం జరిగింది. వీటి వలన ఏషియన్ మార్కెట్లు ఇవన్నీ పట్టడం జరిగింది. వీటితోటి మన మార్కెట్లు కూడా ఫాలో అవ్వటం జరిగింది. అయితే మనం చూడవలసింది ఏంటిది అంటే, ఈరోజు రాత్రికి మనము గమనిస్తే బడ్జింగ్ స్టాక్స్ ఉన్నాయి. గెయినర్స్, లూజర్స్ ఇవి చూడొచ్చు మనం. తర్వాత వీటిల్లోనే మనం గమనించాలి. లేటెస్ట్ న్యూస్ కంటిన్యూగా 4 రోజుల నుంచి పడుతూ వచ్చింది. మార్కెట్ థ్యాంక్స్ ఫర్ ద 4th డే. ఐటీ బ్యాంక్స్ 2 సెక్టార్లు పట్టడం జరిగింది. ఐటీ సెక్టార్, బ్యాంకింగ్ సెక్టార్. ఇవి మనం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనమాట, డబ్ల్యూపీఐ. అదే ఇన్ఫ్లేషన్ అన్నా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నా ఒకటే. అంటే హోల్సేల్ ధరలు కనుక పెరిగితే మనం కొనుక్కునేటటువంటి రేట్లు ఏవైతే ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరిగిందంటే హోల్సేల్ ధరలు పెరుగుతాయి. హోల్సేల్ ధరలు పెరిగినాయి అంటే రిటైల్ ధరలు పెరుగుతాయి. అంటే కస్టమర్గా, కన్జ్యూమర్గా రిటైల్ ప్రైసెస్ చూస్తాం మనం. కానీ హోల్సేల్ ధరలు పెరిగినప్పుడే రిటైల్ ధరలు పెరుగుతాయి. హోల్సేల్ ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగింది అన్నట్టు. ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? డీజిల్, పెట్రోల్, గ్యాస్, కిరోసిన్ ఎప్పుడైతే పెరిగిందో ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది అంటే మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. సేమ్ అదే అనమాట. ఇక్కడ చూడండి 4 మంత్ హై 14.55%. అంతకుముందు 13.11 ఉంటే ఇప్పుడు 14 అంటే ఫిబ్రవరికి, మార్చికి పెరగడం జరిగింది. అందుకని ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది కొంచెం మార్కెట్ మీద ఉంటుంది. ఇక తర్వాత ఈరోజు వచ్చి ఇన్ఫోసిస్ 9% పట్టడం జరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 48,000 మైనస్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఇక్కడ చూడొచ్చు మనం. హెచ్డిఎఫ్సి బ్యాంకు 5% పడింది. తర్వాత ఈరోజు 4 లక్షల కోట్లు అంటే మన పైసలు ఆవిరైపోయినాయని చూపిస్తుంది. ఇది సింపుల్గా జనరల్గా ఇంకా మనము ఇవి చూడొచ్చు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4.6% పట్టడం జరిగింది. పబ్లిక్ సెక్టార్, బ్యాంకులు ఇవన్నీ కూడా స్టాక్స్ అండ్ ఫ్యూచర్స్ సెక్టారు. అయినా కానీ 200 స్టాక్స్ షేర్లు వచ్చి 52 హైకి రావడం జరిగింది. వాటిల్లో వెల్స్పన్ కార్పు, ఎన్టీపీసీ, చంబల్ ఫర్టిలైజర్స్, ఆదాని గ్రీన్ ఎనర్జీ అవి. తర్వాత రేపు వచ్చేటప్పటికి ఇక రేపటి గురించి చెప్తున్నాడు ఈయన. టెక్నికల్లీ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ గ్యాపింగ్ డౌన్, డోజీ క్యాండిల్ స్టిక్ వచ్చింది అన్నట్టుగా చెప్తున్నాడు. రేపు కూడా పడుతుంది అన్నట్టుగా చెప్పుకొస్తుండు. 200 డేస్, 50 డేస్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అది బేరిష్ ట్రెండ్లో ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తుండే. ఎవరు? శ్రీకాంత్ చౌహాన్ అనే అతను కోటక్ సెక్యూరిటీస్కి ఇన్ఛార్జి, ఆయన హెడ్ ఆఫ్ ద ఈక్విటీ సర్చ్ ఆయన చెప్తున్నాడు. ఇక తర్వాత పుల్ బ్యాక్ ర్యాలీ 17,300, 17,370 దగ్గర ఉంటుంది. 57,600, 57,900 బీఎస్సీ సెన్సెక్స్. తర్వాత ఇక ఒక్కొక్కళ్ళు అనమాట. బిఎన్పి పారిబస్, ఆయన షేర్ ఖాను, ఇక ఇవన్నీ వాళ్ళు డిస్క్లైమర్. మళ్ళీ ఎందుకోసం అంటున్నంటే ఎవరికి వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కంటే కూడా యూరోప్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, మనము యుఎస్ మార్కెట్లు ఫాలో అవ్వాల్సిందే. ఉదయం పూట యుఎస్ మార్కెట్లను బట్టి మనము గమనించి దాన్ని బట్టి. రెండోది ఇప్పుడు బోర్డు మీటింగ్లు రిజల్ట్స్ ఉన్నాయి. అయితే ఈరోజు సోమవారం 4 రోజులు హాలిడేస్ తర్వాత ఇవాళే మళ్ళీ ఈ వీక్ ఓపెన్ కావటం జరిగింది. అయితే శుక్రవారం ఏదైతే ఉందో అది కాదు మనకి ఇప్పుడు. అంటే మన శుక్రవారం గుడ్ ఫ్రైడే హాలిడే వచ్చింది కాబట్టి ఈ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ డే ఈరోజే మనకి లెక్క. ఇక తర్వాత ఓకే, మరలా నేను న్యూస్ ఉన్నాయి అవి వేరే ఎపిసోడ్ చేస్తున్నాను. ఇది ఓన్లీ సెన్సెక్స్ ఎందుకు పడింది, ఏమైంది అనే దాని మీదనే చేయటం జరిగింది. ఇది మీకు ఇలాంటి ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరేం చేయాలి అంటే మీ పేరు, ఊరి పేరు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసి మీకు ఇటువంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలవుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.